మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో గాంధీభవన్లో సమావేశం నిర్వహించారు. ఇంతలో కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త పాత నేతలంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. వాదించుకునే క్రమంలో కాటా శ్రీనివాస్ గౌడ్ కలుగచేసుకుని ఆపారు. పార్టీని సంస్థాగతంగా నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన సమక్షంలో ఈ గొడవ జరిగింది. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. జిల్లా కాంగ్రెస్ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్లో సమావేశం నిర్వహించారు. ఇంతలో కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త పాత నేతలంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. వాదించుకునే క్రమంలో కాటా శ్రీనివాస్ గౌడ్ కలగజేసుకుని వాళ్ళని ఆపారు. పార్టీని సంస్థాగతంగా నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి సమావేశం గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగింది. అందులో పార్టీ కమిటీలకు సంబంధించినటువంటి చర్చ జరుపుతున్న క్రమంలో మన పటాన్చెరు నియోజకవర్గం సంబంధించినటువంటి విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అందులో మహిపాల్ రెడ్డి వర్సెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య గత కొంతకాలం నుంచి విభేదాలు కొనసాగుతూ వస్తా ఉన్నాయి. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే ఈ రోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కూడా కొత్త పాత నేతల మధ్య పంచాయతీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి వర్గీయులను కాటా శ్రీనివాస్ గౌడే ఆపినటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద ఎత్తున వివాదం రేగింది. గత కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో పార్టీ నేతలు కలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మహిపాల్ రెడ్డి చేరిన కాంచి ఈ వివాదం కొనసాగుతూ వస్తా ఉంది. అయితే తమకు సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి పాత నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారైతే మొదటి నుంచి పట్టుబడుతూ వస్తా ఉన్నారు. పార్టీ కమిటీలలో కూడా పాత వారికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి వారు కోరుతా ఉన్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవులు, అదేవిధంగా ఇతర పదవులలో పాత వారికి ఛాన్స్ ఇవ్వాలని కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా పార్టీని పదే పదే కోరుతా ఉన్నారు. ఈ విషయంలో చాలా సార్లు విభేదాలు కొనసాగాయి. కాటా శ్రీనివాస్ గౌడ్ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు మీనాక్షి నటరాజన్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కూడా నియమించింది. కానీ ఈ వివాదం సెట్ అవుతలేదు. ఈ రోజు జరిగినటువంటి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమావేశంలో పటాన్చెరు ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. కొత్త పాత నేతలు అన్నటువంటి చర్చ నేపథ్యంలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన వర్గీయులను అయితే కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మరింత ఈ వ్యవహారం సంబంధించి ఇబ్బందిగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.